దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, కొంతమంది ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటారు. మనిషి చనిపోయినాక ఏముండదు, మట్టి మట్టిలో కలిసిపోయింది, గాలి గాలిలో కలిసిపోయిద్దిరా, ఏముండదని చెప్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే మృతులైన వారు ఇక మృతులే, ఇక లెగవరు, వారు సజీవులు కాలేరు అని చెప్తూ ఉంటారు. ఓ ప్రియులారా, ఓ ఆ విధంగా మాట్లాడేటటువంటి సహోదరులారా, పరిశుద్ధ లేఖనాలు ఈ రీతిగా సెలవిస్తున్నాయి. చూడండి ఒకసారి లేఖన భాగము మార్కు సువార్త 12వ అధ్యాయము 27వ వచనం మనము చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. ఆయన సజీవులకు దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు, కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే, సద్దూకయ్యులనే ఒక తెగ ఉన్నారు యూదుల్లోనే. ఇశ్రాయేల్ జనాంగంలో సద్దూకయ్యులు అనే వాళ్ళు ఉన్నారు. వారు ఏం చేస్తారంటే, పునరుద్ధానం లేదు, చచ్చిపోయినోడు మళ్ళీ తిరిగి లేగవడో, చనిపోయినోడు ఇక చనిపోయినట్టే, మరణం తర్వాత జీవితం అనేదే లేదు అని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. సద్దూకయ్య జాతికి చెందినటువంటి తెగ. ఆ తెగ వారు ఒకరోజు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి, అయ్యా మరి మృతుల పునరుద్ధానము ఉందని మీరు చెప్తున్నారు, మేమైతే లేదంటున్నాము. ఒక స్త్రీని ఒకడు వివాహం చేసుకొని చనిపోయాడు, అట్లా అతనికి 7 అన్నదమ్ములు ఉన్నారు. యూదా ధర్మశాస్త్రం ప్రకారం, వారి యొక్క సిద్ధాంతాలు, ఆచారాలు, కట్టుబాట్ల ప్రకారం భర్త చనిపోతే ఆమెని తన తర్వాత వాడు పెండ్లి చేసుకోవచ్చు. అట్లా 7 చేసుకున్నారు, సంతానం లేరు. ఆ 7 చనిపోయిన తర్వాత ఈవిడ కూడా చనిపోయింది. పరలోకంలో మరి ఆ 7 ఎవరు భార్య అవుతారు అని విచిత్రమైనటువంటి క్వశ్చన్ ఒకటి ఆయనకి ఇచ్చారండి. అప్పుడు యేసు ప్రభు వారు చెప్పాడు, వారు బాబు, దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని ఆజ్ఞలు కానీ దేవుని విధానం కానీ మీకు తెలియదు. పరలోకంలో పెళ్లి చేసుకోవటాలు, పెళ్లికి ఈ బట్టాలు ఉండరు, అందరూ సహోదరులుగా ఉంటారు, అందరి సహోదరులుగా ఉంటారు. ఆమె ఎవరికి భార్యగా ఉండదు, సహోదరులుగా మనుషులందరూ ఉంటారని మనం చెప్తూ ఆయన అంటాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడని ఆయన అన్నాడు కాబట్టి ఆయన మృతులకు దేవుడు కాదయ్యా, సజీవులకే దేవుడు. సజీవులైన వారికి దేవుడుగా ఉంటాడు కానీ మృతులకి దేవుడుగా ఆయన ఉండడు అని యేసు ప్రభు వారు ఆనాడు సద్దూకయ్యులతో చెప్పాడండి. ఈనాడు మరణం తర్వాత జీవము లేదు, మరణం తర్వాత మనిషి బ్రతకడు అంటే మేధావి వర్గానికి కూడా యేసు ప్రభు వారు సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవుడు మృతులకు దేవుడు కాదు, సజీవులకు దేవుడు. సజీవుల కంటే బ్రతికించబడతాం తర్వాత, మరణించబడ్డ తర్వాత మన ఆత్మ చనిపోదండి, శరీరమే మరణిస్తుంది, ప్రాణం పోతుంది. ఈ ఆత్మకు తర్వాత దేవుని వద్ద నిలబడ్డప్పుడు శరీరాలు ధరింపజేస్తాడు, మహిమ శరీరాలు వస్తాయి. దేవుని బిడ్డలకైతే, పాపం చేసిన వారికి, దేవుని నమ్మని వారికి ఆ పాప శరీరం వచ్చి అగ్నిగుండంలో యుగ యుగాలు యాతన పడుతూ ఉంటారు. ప్రియులారా, దయచేసి గమనించండి. ఒకవేళ నీ సిద్ధాంతం కరెక్ట్ కాదు, తప్పు. మరణం తర్వాత జీవం ఉన్నది. ఎందుకంటే ఆయన సజీవులకే దేవుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను దేవుడు బ్రతికించాడు. ఆయన రాజ్యంలో ఇప్పటికీ ఉన్నారు, వారు సజీవులుగా ఉన్నారు. ఓ మనుష్యుడా, ఈ రీతిగా ఆలోచిస్తూ, ఈ రీతిగా ప్రసంగాలు చేస్తూ, ఈ రీతిగా ప్రయాసపడుతున్నటువంటి ఓ మనుష్యుడా, దేవుడు మృతులకు దేవుడు కాదు, సజీవులకే దేవుడు. ప్రతి మనిషి సజీవుడవుతాడు. మనమందరము క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షము కావాలి. ప్రియులారా, రక్షించబడితే నువ్వు సజీవుడు అవుతావు, రక్షణ లేకపోతే నువ్వు మృతుడు అవుతావు. అప్పుడు నువ్వు అగ్నికి ఆహుతైపోతావు. అప్పుడు నీకు దేవుడుగా ఉండడు ఆయన. అగ్నిలో యుగ యుగాలు కాలిపోతావు. ఓ సహోదరుడా, ఆ నిత్యాగ్ని తప్పించుకోవాలంటే, ఆ నరకాగ్ని నుంచి నువ్వు తప్పించబడాలంటే యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. అప్పుడు మనం నిత్య జీవం అవుతాం. ఆయన యుగ యుగాలు ఆయనతో మనం జీవించి సజీవులకు దేవుడుగా మనకుండి మనల్ని సంతోషింపజేస్తాడు. ఇటు కృప దేవుడు మనకు కలుగు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.